నమస్కారం. ఈరోజు మనం ఒక క్రియాస్ జరుగుతున్నాయి. క్రియాస్ అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే శరీరకం బయట ఏదైతే క్లీన్ చేస్తున్నా అదేవిధంగా లోపల కూడా చేయాలి. అంటే ముక్కు రంధ్రాలు, అదేవిధంగా ఎడినాయిడ్ సిస్టమ్, సైనస్ సిస్టమ్, గొంతు సిస్టమ్, ఈ ఈసోఫేగస్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇక్కడ కరుగుతున్నాయి. దీన్ని సూత్రనేతి అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రబ్బర్ ట్యూబ్ పట్టుకొని మెల్లగా ముక్కు రంధ్రం నుంచి వెక్కిస్తూ నోట్లో నుంచి అది తీసుకురావడం వల్ల ఆ ఒక సెన్సిటివిటీ, ఒక పైపులో గొట్టం ఏదైతే సైకిల్ పంపులో పుష్ చేస్తే పైకి ఎలాగైతే నీరు వస్తుందో అదేవిధంగా మనం పుష్ చేయడం వల్ల లోపల ఉన్న శ్లేషం ఏదైతే ఉందో, పైత్యం ఏదైతే ఉందో అది ఒక సిస్టమేటిక్గా బయటకు వస్తుంది. దీన్ని దాదాపు 3 రోజులు చేయడం వల్ల. రెండోది కొందరు అంటారు మిషన్లు ఉన్నాయి కదా, మిషన్లో చేసుకోవచ్చు కదా, ఇవన్నీ జరుగుతాయి. మిషన్ అనేది యాంత్రికంగా జరగడం వల్ల ముక్కు క్లీన్ అవుతుంది. కానీ వీళ్ళు ప్రాకృతికంగా చేస్తున్నారు, అంటే ఒక న్యాచురల్గా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, వికారం వస్తుంది. అప్పుడు తలలో ఉండే కఫం కూడా బాగా కింద పడుతుంది. తలలో ఉండే కఫాన్ని ఏం చేస్తాం, చిన్నగా ఒక వైబ్రేషన్ ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ముక్కు లోపల ఒక సెన్సిటివిటీ జరుగుతుంది. దానివల్ల ముక్కు తల లోపల ఉండే గొంతులో ఉండే కఫం కూడా మొత్తం అంతా వచ్చేస్తుంది. ఈ కఫం ఎందుకు వస్తుంది అంటే విరుద్ధ ఆహారాలు తింటున్నాం. అంటే పాలు తర్వాత ఒక పెరుగు తినడం, తర్వాత మినపప్పులు తినడం, మినపప్పుతో పెరుగు తినడం, ఇలాంటి వాటి చల్లగా ఉన్నప్పుడు వేడిగా తినడం, వేడిగా ఉన్నప్పుడు చల్లగా తినడం. దీనివల్ల ఏమవుతుందంటే కఫం చేరిపోతుంది తలలో తెలియకుండా. కారులో ఎక్కగానే ఏసీ వేసుకోవడం, లేకపోతే బయట వేడిగా ఉన్నప్పుడు ఇంట్లో వేసుకోవడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే కఫం శరీరంలో ఒక తలలో ఎక్కువ పట్టేస్తుంది. ఈ అన్నవాహికలో కూడా ఎక్కువగా వేస్ట్ రావడం అవంతా బయటపడుతుంది. అంటే ఆమవాతం అంటారు. పిత్తం బాగా ఎక్కువ స్టమక్లో ఉండే పిత్తం కానీ, ఈ తలలో ఉండే ఏదైతే పిత్తం కానీ లేకపోతే కఫం కానీ అంతా ఒక తీరుగా జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే ముక్కు లోపల పెట్టి గొంతు తగలగానే గొంతు దగ్గర ఏమవుతుంది, ఒక సెన్సిటివిటీ మిస్ అయిపోయింది. నార్మల్గా ఉండే సెన్సిటివిటీ మిస్ అయిపోయి ఎక్కువగా జరుగుతుండడం వల్ల లోపం తెలియకుండానే మెల్లగా లోపలంతా కరిగి తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా మొత్తం అంతా ఫ్రీ అయిపోతుంది. దీనివల్ల గురక కానీ, ఇలా ఇంకా చెప్పుకోవాలంటే తలలో ఉండే శ్లేషం ఏదైతే ఆలోచన విధానం కానీ, 2 ముక్కు రంధ్రాలు పంచయిపోవడం కానీ, పింగళ నాడులు పంచయిపోవడం, ఇవన్నీ సెట్ అయ్యి ఒక ముక్కు 2 రంధ్రాలు బాగుంటాయి, గురకలు తగ్గుతుంటాయి, బ్రెయిన్ కరెక్ట్గా ఆక్సిజన్ వెళ్తుంది. అప్పుడు బ్రెయిన్లో ఉండే క్లాట్స్ అన్నీ కరుగుతున్నాయి. నిజానికి కొందరి వరకు బ్రెయిన్ క్యాన్సర్ ఉండేది కూడా తగ్గించుకోవాలనుకుంటే ఇలాంటి చేసుకోవచ్చు. బ్రెయిన్ క్యాన్సర్ ఈ రోజుల్లో చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తలలో గడ్డలు ఉండిపోయినాయి. ఆ గడ్డలు ఎలా తగ్గుతాయండి, ఒక వైబ్రేషన్, ఒక తుమ్మునప్పుడు, ఒక దగ్గుతున్నప్పుడు లోపల మెల్లగా ప్రెజర్ ఇస్తాం. హై ప్రెజర్ కాకుండా మెల్లగా ప్రెజర్ ఇచ్చి అది లోపల నుంచి మెల్లగా వస్తుంది. అదేవిధంగా పొట్ట లోపల ఉండే ఆమవాతం, బాగా వేస్ట్గా ఉండే పడిపోయిన పిత్తం ఏదైతే పైత్యం జరిపిందో అది కూడా ఒక విరిటేషను, ఒక వాంతి రూపంలో బయటకు వస్తుంది. వాళ్ళు చేసే ప్రక్రియ ముందుకి వెనక్కి ఆడించడం వల్ల ఈ ముక్కు పైగా రంధ్రం ద్వారా వెళ్ళి ఇక్కడ ముక్కును ఏం చేస్తుంది, ఒక రబ్ చేస్తుంది. ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుంది, మెల్లగా చేయడం వల్ల అక్కడ ఫ్రీ అవుతుంది. ఈ ముక్కు మెల్లగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేస్తాం, ముక్కులో పంచగవ్య ఘృతం వేసుకున్నాం. పంచగవ్య ఘృతం రాత్రి రాసుకున్నాం, ఉదయం చేసుకున్నాం. దీనివల్ల ఒక లూబ్రికేషన్ జరిగి ఆ రబ్బర్ ట్యూబ్ ఈజీగా జారుతుంది. సో ఇందులో ఎటువంటి ఇబ్బంది జరగదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. అందరూ ఇంట్లో చేసుకోవాలి. కానీ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు గురుముఖంగా నేర్చుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆటోమేటిక్గా ముక్కు 2 రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ముక్కు నుంచి వెళ్తున్న గాలి తలకి బాగా పట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటాయి. సో వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైతే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇది చేయిస్తున్నాం. సో అక్కడ ఏమవుతుంది, మొత్తం అంతా లోపల ఉండే వేస్ట్ అంతా బయటకు వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు, చిన్నవాళ్ళు చేస్తున్నారు, మిడిల్ వయసు ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అందరికీ ఉండేది రోగం ఉంది. అందుకు ఏం లేకుండా చేస్తున్నాం. ఇక్కడ తనకి ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఉండే శరీరంలో కఫం ఉంది, ఈ తలలో కఫం ఉంది. అలా పెట్టి ఉండడం వల్ల శరీరం ముక్కులో నుంచి ఉండే కఫం మెల్లగా కరుగుతుంది. ఒక వెన్న కరిగి నెయ్యి ఎలా మారుతుందో అలాగా మెల్లమెల్లగా వస్తుంది. అతను చేస్తుంది ఏంటి, మెల్లగా దాన్ని ఇంకొంచెం ప్రెజర్ చేస్తున్నాడు. ముక్కు రంధ్రం ద్వారా ఎక్కించి నోటి ద్వారా తీసుకోవడం వల్ల నాలుక నొక్కుతున్నాం కాబట్టి లోపల నుంచి మొత్తం అంతా పడుతుంది. ఎవరికి వాళ్ళు మొదటగా నేర్చుకున్న తర్వాత మెల్లగా తనకు తాను చేసుకున్నారనుకోండి, ముక్కు, తల, ఈ ఈసోఫేగస్, ఈ అన్నవాహిక, పొట్ట, ఇవన్నీ ఉండే వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి శాస్త్రవేత్తలు మనకి ఏదైతే పాత ఋషులు ఇచ్చిన ఇలాంటి చిన్నపాటి చేసుకునే ఇలాంటి ప్రక్రియలు ప్రతి ఒక్కరు ఇంట్లోని కూడా చేసుకున్నారనుకోండి, రోగాలకు దూరంగా ఉండొచ్చు. ఎవరి వైద్యం వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాంటి ప్రక్రియలు తెలుసుకోండి, నేర్చుకోండి, దాన్ని నిత్యం పాటించండి. ఈ పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మొత్తం సమాజం ఉంటుంది.
సో ఈ కార్యక్రమం అది మరొకసారి తెలుసుకుంటారని, దీని గురించి ఇంకోసారి అన్వేషిస్తారని తెలుసుకుంటాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.